गलत भी हूँ, थोड़ा पागल भी हूँ मैं। बरखा बिजली बादल झूठे झूठी फूलों की सौगातें। सच्ची तू है सच्चा मैं हूँ सच्ची अपने दिल की बातें। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు, ఇన్ని కార్లు పార్క్ చేస్తున్నారు, అంతా హడావిడిగా ఉంది అని అనుకుంటున్నారా? ఇది మొత్తం వచ్చి మా ఆఫీస్ ఏరియా పార్క్ అన్నమాట. సో మా ఆఫీస్ పార్క్లో ఈరోజు మా ఆఫీస్ ఫ్యామిలీ పిక్నిక్ జరుగుతుందన్నమాట. ఇది చాలా ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, చాలా పెద్ద ట్రీస్తో ఉంటుంది. సో ఇక్కడ ఈ పిక్నిక్ టైంలో ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్, రాక్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్ ఈవెంట్ ఏమేమి జరిగేది, మంచి మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి రూఫ్ షెల్టర్ కింద జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. మొత్తం చూడడానికి చాలా వైబ్గా ఉంది. ఇక్కడ చిన్న ఐటమ్స్ మాకందరికి కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ స్కెచెస్, చిన్నపిల్లలకు కావాల్సినవి, కొన్ని పెద్దవాళ్ళకి కావాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్గా 258th ఇండిపెండెన్స్ డే జూలై 4th జరిగింది కదా, దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ గిఫ్ట్ లాగా పెట్టేశారు. చిన్న ఫ్లాగ్స్, కర్చీఫ్స్ అండ్ ఏదైనా లైక్ ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకునేటవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెరమనీ వచ్చి 258th ఇండిపెండెన్స్ డే జరిగిన తర్వాత మా పార్కులో ఆఫీస్ తరపున ఒక చిన్న ట్రీని ప్లాంటింగ్ చేసి అక్కడ స్పీచ్ ఇస్తున్నారు సీనియర్ లీడర్స్ అన్నమాట. సో మా కొలీగ్స్ అందరూ కూడా ఇక్కడ హాజరైపోయాము, వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పిక్నిక్ జరుగుతుంది, బట్ ఈ ఇయర్ వచ్చి ఇలా ఆఫీస్ పార్క్లోనే పిక్నిక్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి సీనియర్ లీడర్స్ మొత్తం వచ్చి ఈవెంట్ గురించి ప్లస్ ప్రైడ్ ఆఫ్ యుఎస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ స్పీచ్ చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ లీడర్స్ ఆర్ టాకింగ్ అండ్ చాలా వైబ్ ఉంది, హడావిడి అంతా కూడా. ఇక్కడ చూడండి, మీరు ట్రీ చూడొచ్చు, రిబ్బన్ కట్టి ఉన్నారు కదా, అది ట్రీ వచ్చి కొత్త ట్రీ అనమాట, దాన్ని ప్లాన్ చేశారు. సో దానికి సాయిల్ వేస్తున్నారు. సో వీళ్ళ తర్వాత మేమందరూ ఎంప్లాయీస్ కూడా దానికి సాయిల్ యాడ్ చేస్తాము. సో ఇదైతే చాలా ప్రైడ్ మూమెంట్. సో ఫస్ట్ మేము కిడ్స్కి అయితే ఛాన్సెస్ ఇచ్చేసాము, వాళ్ళు వేసిన తర్వాత నెక్స్ట్ మేము కూడా స్టార్ట్ చేయాలి కదా. సో మేము సాయిల్ వేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లాగ్స్తో అండ్ కిడ్స్ అందరూ ఎంజాయ్ చేసాము. సో యాక్చువల్లీ ఈ ఈవెంట్కి వచ్చి ఎంప్లాయీస్, స్పౌసెస్ అండ్ కిడ్స్ అండ్ క్లోజ్ పీపుల్ అందరూ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది రన్ అవుతుందన్నమాట. సో చూడండి ఫ్లాగ్స్తో ఎంత బాగుందో. సో స్టిల్ పీపుల్ ఆర్ లైక్ సాయిల్ అనేది యాడ్ చేస్తున్నారు ప్లాంట్కి. మొత్తం చాలా స్పేస్, వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు వచ్చి నలుగురు డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో చాలా బ్రైట్గా చాలా బాగున్నారు కాబట్టి వీళ్ళతో ఫోటో దిగాలనిపించింది. సో నేను అలా జాయిన్ అయిపోయాను, ఫుల్ ఎంజాయ్ అనిపించింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది. అండ్ సాటర్డే కాబట్టి నేనైతే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాను, అది వెజ్ బౌల్ అనమాట. సో చాలా బాగుంది. దాంతోపాటు ఒక కూల్ డ్రింక్, ఆరెంజ్ క్రస్ట్. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము అలాంగ్ విత్ కొలీగ్స్. చూడండి ఎంత వైబ్ ఉందో, ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ దేర్ పార్టీ ఫుడ్, పార్టీ లంచ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా ఇవన్నీ సెటప్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన గేమ్స్కి, లైక్ ఎగ్జిబిషన్ టైప్ లాగా ఉందన్నమాట. స్మాల్ రైడ్స్ కూడా ఉన్నాయి, అవి కిడ్స్కి ప్రయారిటీ ఇచ్చి పెట్టేశారు. సో నాకైతే ఈవెన్ దో సన్నీగా ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా, సో చెట్ల మధ్య కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ మధ్యలో వాటర్, కోక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్ ఉంది. సో మీ కిడ్స్ ఉంటే ఈ వీడియో చూపించండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా కిడ్స్తో పాటు సరదాగా ఒక్కటి గేమ్ ఆడాలనిపించింది అనమాట.
అది అక్కడ రింగ్స్ వేస్తే ఏదైనా ఐటెం మీద పడితే ఆ ఐటెం మన సొంతం అయిపోతుంది కదా. సో నేను హైట్ ఎక్కువ ఉన్నా అని చెప్పి సో ఇక్కడ కొంచెం అక్కడ కండక్ట్ చేసి అతను తాడైతే ఎక్కువ పై కట్టేశాడు. సో దాన్ని సెట్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఎగ్జైట్గా ఉన్నాను ఆడడానికి. సో ఫైనల్గా చూడండి ఇంకా కొంచెం లైన్ కూడా ఉండే నా బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ 3 రింగ్స్ ఇచ్చారు, స్మాల్, మీడియం అండ్ లార్జ్ వన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హౌ టు ప్లే, బట్ ఐ నో దిస్ ఈజ్ వెరీ స్మాల్ థింగ్. సో నేను ప్లే స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఏది కూడా పడలేదన్నమాట, నాకు ఏమి గిఫ్ట్ రాలేదు అక్కడ. సో ఆయన అయితే ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు, ఈ ఎంకరేజ్డ్ మీ, బట్ అది రాలేదు ఎందుకంటే ఇది కిడ్స్ కదా. సో నేనేమో అడల్ట్ ఆడిస్తే ఎలా వస్తుంది చెప్పండి. సో ఫైనల్గా ఇది ఒక స్మాల్ ఫన్, చాలా బాగుంది. ఇంకా నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా ఆడమని నేను ఫోర్స్ చేసి ఆడిపించాను అనమాట, చాలా బాగా అనిపించింది. ఆయన చూడండి నాకు 1 more ఛాన్స్ ఇస్తున్నారు, ఈజ్ సో స్వీట్. సో మళ్ళీ వేసానా? నో, యాక్చువల్లీ అక్కడున్న స్మాల్ అవి ఉన్నాయి కదా అవి ఆల్రెడీ షేక్ అవుతున్నాయి. సో అందుకని చెప్పి కూడా నేనేసే రింగ్స్ అయితే దాని మీద ఎగ్జాక్ట్గా పడలేదన్నమాట. సో ఫైనల్గా అది అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి యాక్స్ థ్రోయింగ్ అనమాట, అంటే గొడ్డల్ని దాని మీద ఇస్తూ అది ఒక గేమ్. ఇక్కడ పిల్లలకి కావాల్సింది గోల్ఫ్ అనేది సెట్ చేసేసారు, స్మాల్ చిన్నవి పిల్లలు ఆడుకోవడానికి, చాలా బాగుంది. ఇదంతా బెలూన్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్తో చేస్తున్నారు కాబట్టి అంత డేంజర్ లేదు. అండ్ అఫ్ కోర్స్ కింద గ్రీన్ అంతా ఉంది కాబట్టి గ్రీన్ ల్యాండ్లో కాబట్టి హ్యాపీ అనమాట. ఫైనల్గా నాకు ఇష్టమైన ఫోటో బూత్కి వచ్చేసాము. సో ఇక్కడ ఫోటో దిగడానికి వచ్చిన తర్వాత ఇదేంటంటే మనము జస్ట్ అక్కడ నిల్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో వచ్చేస్తుంది. సో నేనేమో కొంచెం మంచిగా ఫోటో దిగాలని ఫోజ్ ఇస్తున్నాను, అది టైం తీసుకుంటుంది. ఈ లోపల యాక్చువల్లీ ఒక ఫోటో దిగాను, తర్వాత ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో నిలబడదాము అని చూస్తే ఆ తర్వాత వచ్చేది సెకండ్ది సరిగ్గా రాలేదు, ఇంకా థర్డ్ అయితే కూడా సరిగ్గా రాలేదు. సో నేనైతే ఆమెకి కొంచెం ఇరిటేషన్ తెప్పించేసాను, బట్ ఫైనలీ ఐ వాంట్ టు గెట్ ద గుడ్ అవుట్పుట్. 3 ఫొటోస్లో ఒక ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. షీ వాజ్ హ్యాపీ, షీ హ్యాస్ ద గుడ్ టైమ్ విత్ మీ. అండ్ నాకైతే ఫొటోస్లో చూసినప్పుడు లైక్ డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తున్నాను. ఒక్క ఫోటో అయితే ఆసమ్ అవుట్ ఆఫ్ 3. సో తను అడుగుతుందనమాట, మళ్ళీ నువ్వు రెడీ ఉన్నావా లేదా, ఇంకా నీకు టైం కావాలా అని చెప్పి. ఆమెకు తెలియదు కదా మన ఫోటోలో మంచిగా దిగాలి అని, మన ఎగ్జైట్మెంట్ ఉంటుందని చెప్పి. సో ఫైనల్గా ఇంకో ఫోటో అదేమో కిచ్ అని అలా దిగేస్తుంది చిక్క అని, బట్ వీ నీడ్ పేషెన్స్. సో ఇంకా నా ఫ్రెండ్స్ దిగారు, కొద్దిమందికి అయితే హెడ్లెస్ పడింది, అలా చాలా ఫన్ అనిపించింది. ఇంకా నా ఫ్రెండ్స్ నేను ఫోటో దిగమని ఎంకరేజ్ చేశాను అనమాట. ఫైనల్గా మాకైతే ఫొటోస్ వచ్చాయి, చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ ఒక్క ఫోటో అయితే నాకైతే చాలా బాగా వచ్చింది. అఫ్ కోర్స్ ఆ ఫోటో, బట్ ఇట్ లుక్స్ నైస్. అదర్ ఫోటోస్ ఆర్ నాట్ రియలీ గుడ్ బికాస్ ఆఫ్ ఇట్ క్యాప్చర్డ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అండ్ ఇక్కడ చూడండి ఎవరైనా వైన్ తాగాలనుకున్న వాళ్ళకి, వైన్ లవర్స్ ఉంటే డిఫరెంట్ వైన్ కూడా ఈ స్టాల్స్లో పెట్టి మంచిగా ఒక ఆఫిషియల్గా సర్వ్ చేస్తున్నారనమాట. సో ఏ స్టాల్లో ఏ వైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను డ్రింక్ చేయను కాబట్టి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నారు, ప్రతి స్టాల్స్లో విత్ ఐస్ క్యూబ్స్, వైన్ అండ్ గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై కంపెనీ. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు, వైన్ తీసుకునే వాళ్ళు, నాన్ వైన్ పీపుల్ కూడా. సో ఫైనల్గా ఇక్కడైతే జనాలు లంచ్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఈ రూఫ్ కింద వచ్చి డిఫరెంట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి క్యాసినో కూడా సెటప్ చేసేసారు. అండ్ ఆఫ్టర్ క్యాసినో దెర్ ఈజ్ బింగో గేమ్ అనేది చాలా ఫన్గా ఉంది, ఎందుకంటే ఇట్స్ ఈజీ టు ప్లే. జస్ట్ నెంబర్స్ అనేది అలా స్క్రాల్ చేయాలి, వాళ్ళు అనౌన్స్ చేసిన నెంబరు. సో మా ఫ్రెండ్స్తో పాటు నేను కొంచెం పక్కన కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్నాను. సో మేము కపుల్ ఆఫ్ గేమ్స్ ఆడాము, నా ఫ్రెండ్స్కి అయితే గిఫ్ట్ వచ్చేసాయి, అంటే అక్కడ బింగో గేమ్లో విన్ అయ్యారు. ఒక అతనికి అయితే స్పీకర్, ఇంకో అతనికి అయితే పాప్కార్న్ చేసేది వచ్చేసింది అనమాట. సో చాలా ఫన్ అనిపించింది. బింగో గేమ్ చాలా ఈజీ, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే బింగో గేమ్ని కండక్ట్ చేయండి, చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి. చాలా కలర్ఫుల్ ఉంది ఈ పార్క్లో అయితే, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్గా చూడండి న్యాచురల్ ప్లాంట్స్తో బిగ్ మెచ్యూర్డ్ ప్లాంట్స్ కట్ చేసిన ఈ షేప్ ఎంత బాగుందో. సో ఇంకా సన్నీగా కూడా ఉంది. సో మాకైతే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే ముందు జనాలు కొంచెం తగ్గుతూ వచ్చేసారు ఆఫ్టర్నూన్ తర్వాత. ఇంకా ఈ క్యాండీ తీసేసుకున్నాను, ఇదైతే మరీ ఓవర్ స్వీట్ ఉంది, బట్ డిఫరెంట్ కలర్స్లో ఉండా. సో దీన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటి ముఖం పట్టేసాము.
సో నేను అలా ఇంకా పార్కింగ్లోకి వచ్చిన తర్వాత సో ఆల్రెడీ జనాలు తగ్గిపోయారు, కొంచెం ఫుడ్ తిన్నాం కాబట్టి వాకింగ్ చేయాలి కదా, అలా స్టైల్గా కొంచెం వాక్ చేసుకున్న తర్వాత నేను నా కార్ దగ్గర వెళ్ళిపోతున్నాను అనమాట. చూడండి, ఫ్యామిలీ పిక్నిక్ అనేది ఎప్పుడైనా చాలా బాగుంటుంది. సో ప్రతి ఆఫీస్ కూడా కండక్ట్ చేస్తారు, మీ ఆఫీసులు కూడా ఇలాగే అనుకుంటా. ఇది వచ్చి మా ఆఫీస్ ఏరియా. సో పక్కన మెడికల్ స్టోర్, దాని తర్వాత లేక్, అండ్ లేక్ అవతల వచ్చి మా ఐటీ ఆఫీస్ బిల్డింగ్. ఈ లేక్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను అప్పుడప్పుడు అలా వెళ్ళి నిల్చుకొని ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో అయితే చాలా కూల్గా వెదరు, ఆ మంచి ప్లీజెంట్ ఎయిర్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ చుట్టూ గ్రీన్ అండ్ బిగ్ మెచ్యూర్డ్ ప్లాంట్స్, అక్కడక్కడ ఫ్లవర్స్తో ఉన్న ప్లాంట్స్, అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇది చూడండి, ఈ ల్యాండ్లో ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. మీకు కన్నా నా ఓవరాల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు కన్నా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుంటే మీ ఆఫీస్లలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, love you all.